శుభమా అంటూ నిశ్చితార్థం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న నాగచైతన్య శోభిత గురించి ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఆ జంట విడిపోయే అవకాశం ఉందని జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. మరో మహిళ కారణంగా 2027లో ఈ జంట విడిపోతారని వేణుస్వామి తాజాగా జోస్యం చెప్పడంతో వివాదం చెలరేగింది. ఇది అక్కినేని అభిమానులతో పాటు అందరికీ కోపం తెప్పించింది. స్వామి బోల్డ్ ప్రెడిక్షన్ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ చాలా సీరియస్గా తీసుకుంది. దీంతో సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణుస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఇరు సంఘాలు తెలిపాయి. వారు పోలీసులకు, మహిళా కమిషన్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. నాగచైతన్య గతంలో నటి సమంతని వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట 2021లో విడిపోయారు. అయితే శోభిత ధూళిపాల ఇంతకు ముందు వివాహం చేసుకోలేదు. నాగచైతన్యను ఆమె పెళ్లాడుతున్నారు. ఇదే సమయంలో జ్యోతిష్కుడు వేణుస్వామి అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ కొత్త సీజన్లోకి ప్రవేశిస్తానని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ షోలో ప్రవేశించేందుకు నాగార్జున అతడిని ప్రోత్సహిస్తారా అంటూ ఒక వర్గం సందేహాలు వ్యక్తం చేస్తోంది. చైతన్య శోభిత నిశ్చితార్థం తమ కుటుంబంలో ఆనందం నింపిందని, తమ కుమారుడిలోనూ సంతోషం చూశామని నాగార్జున ప్రముఖ మీడియాతో వ్యాఖ్యానించారు. అలాంటి సమయంలో వేణుస్వామి జోస్యం పేరుతో తన నోటికి వచ్చింది చెబుతూ అక్కినేని అభిమానులకి ఆగ్రహం తెప్పించారు. మరి ఈ విషయం ఎంతవరకు వెళుతుందో చూడాలి.